హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 85. ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ స్టోరీ కంప్లీట్ అవ్వబోతుంది. మరి ఇంతవరకు ఈ స్టోరీని ఆదరించిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇంత మంచి స్టోరీ అందించిన రైటర్ గారికి కూడా చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇందు పిలిచేసరికి హా అత్తయ్య వస్తున్నా, వదిలేండి ఆదిత్య గారు, అత్తయ్య పిలుస్తుంది అంటుంది దర్శిని. నాకు కిసిచ్చి వెళ్ళు అంటాడు ఆదిత్య దర్శినిని ఇంకా దగ్గరికి లాక్కుంటూ. అబ్బా, ఇలా అల్లరి చేయొద్దు, ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడు వదలండి, నైట్ మీ ఇష్టం అంటుంటే అప్పటి కోట అప్పుడు ఫిల్ చేద్దాం, ఇప్పుడు కోట ఇప్పుడు ఫిల్ చేయాలి, తొందరగా కిస్ ఇస్తే అప్పుడు వదులుతా అంటాడు. మొండి వాళ్ళ ఆదిత్య గారు అని మూతి ముడిచి కళ్ళు మూసుకోండి, అలా అయితే ఇస్తా అంటుంది. ముద్దుకి నా కళ్ళేం చేశాయి, నీకేం ప్రాబ్లం వచ్చింది నా కళ్ళతో అంటుంటే అలా ఇవ్వలేను అని ఆదిత్య కళ్ళని తన చేత్తో మూసి ఆదిత్య పెదాల మీద చిన్నగా కిస్ ఇచ్చి తుర్రున పారిపోతుంది. క్షణంలో జరిగిన దానికి ఒక్కసారిగా షాక్ అయ్యి, రాక్షసి, దీన్ని ముద్దంటారా ఎవరైనా, నాకు అలాగే వచ్చు అంటుంటే, ఇలారా, నేను నేర్పిస్తా అని దర్శినిని పట్టుకోబోతుంటే, ఇప్పుడు కాదు, నైట్ నేర్చుకుంటానులే అని కిందికి వెళ్తుంది. నవ్వుకుంటూ ఆదిత్య కూడా కిందికి వెళ్తాడు. ఆదిత్య, మనం కూడా వెళ్దామా, ఉందామా, రుద్ర వాళ్ళు రేపు స్టార్ట్ అవుతున్నారంట, మనం కూడా వస్తామేమో అని అడిగారు, కలిసి వెళ్దామని. హా మమ్మీ, వెళ్దాం, నాకు కూడా వర్క్ ఉంది, చాలా ఫుల్ పెండింగ్ వర్క్ ఉంది. ఎలాగూ విక్కీ పెళ్ళి కూడా అక్కడే కదా, వాడికి ఎలాగూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఉందంట, అందుకే మొన్న ఎంగేజ్మెంట్ ఒక్కటి ఇక్కడ చేశారు, వాళ్ళు పెళ్లి షాపింగ్ అంతా చేసుకొని వస్తారు, మనం వెళ్దాం, వర్క్ చాలా ఉంది. నేను రుద్రకి కాల్ చేసి చెప్తాను మనం కూడా వస్తున్నామని, మీరు లగేజ్ ప్యాక్ చేసేయండి అంటూ ఫోన్ పట్టుకొని రుద్రకి కాల్ చేస్తూ బయటికి వెళ్తాడు. వేదాకి ఇబ్బంది ఎందుకని వేద లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటాడు రుద్ర. ఇది పెట్టు అది పెట్టు అని రుద్రకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య నుండి కాల్ రావటం చూసి, బావా, ఆదిత్య కాల్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేస్తుంది. హలో ఆది. హాయ్ మేడం, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇదిగో నేను లగేజ్ ప్యాక్ చేస్తా అంటే నన్ను కూర్చోబెట్టి మీ ఫ్రెండ్ ప్యాక్ చేస్తున్నాడు అని చెప్తుంటే, ఓ, మా ఫ్రెండ్ డ్యూటీ తీసుకున్నాడా, ఒకసారి ఇవ్వు అంటుంటే, ఓకే ఇస్తాను బాబు, ఈ మధ్య నీకు నాకంటే కూడా మీ ఫ్రెండే ఎక్కువైపోయాడు, నాతో కన్నా బావతోనే మాట్లాడుతున్నావు, క్లోజ్గా ఉంటున్నావు, కానివ్వు కానివ్వు, నేను నీ మీద అలిగాను అని రుద్రకి ఫోన్ ఇస్తుంది. హాయ్ రుద్ర. హాయ్ ఆదిత్య, మీ ఫ్రెండ్ నీ మీద అలిగినట్టుంది అని నవ్వుతూ అంటుంటే, హా, తనకన్నా నీతో క్లోజ్గా ఉంటున్నా అంట. ఈ మధ్య మేడంకి ఆలగడాలు బాగా ఎక్కువయ్యాయి, రేపు స్టార్ట్ అవుతున్నాం ఆదిత్య, ఇప్పటికే వర్క్ డిలే అయింది, అభి నేను లేకపోయేసరికి వర్క్ మొత్తం పెండింగ్ పడింది, అందుకే స్టార్ట్ అవుతున్నాం, మీరు కూడా వస్తారా, ఎలాగో చాపర్లోనే కదా వెళ్ళేది. హా, అది చెప్దామని కాల్ చేశాను, మేము కూడా వస్తాం, నాకు కూడా వర్క్ ఉంది అని కొద్దిసేపు మాట్లాడుకొని, ఓకే, రేపు మార్నింగ్ వెళ్తున్నాం కదా, మేము కూడా వచ్చేస్తాం, బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. మొత్తం ప్యాక్ చేసి డిన్నర్ చేసి పడుకుంటారు. నెక్స్ట్ డే అందరూ అమెరికా వెళ్ళటానికి చాపర్ ఎక్కుతారు. వచ్చేటప్పుడు ఎన్నో భయాలతో ఎన్నో ఆలోచనలతో అడుగుపెట్టారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఎన్నో సంతోషాలతో వెళ్తున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి భయాలు లేవు, ఎన్నో సంతోషాలు అని పొట్ట మీద చేయి పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది వేద. వేద భుజం మీద చేయి వేసి, ఏంటి అని కళ్ళెగరేస్తాడు. అని తల ఊపి, ఐ లవ్ అని అందమైన నవ్వుతో చెప్పి, ఐఎమ్ సో హ్యాపీ బావా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటుంటే, నీకు నాకు మధ్యలో థ్యాంక్స్ ఏంటి అని చిరు కోపంగా అంటూ అక్కడికి వెళ్ళగానే, నిన్ను స్వీటీని హాస్పిటల్లో చూపించాలి, మీ హెల్త్, లోపల బేబీ హెల్త్ ఎలా ఉందో అన్నీ తెలుసుకోవాలి అని రుద్ర చెప్తుంటే, అలాగే ఎవరు పుడతారో కూడా తెలిసిపోతుంది అని ఎక్సైట్ అవుతుంది. అలా ఇండియా నుండి హ్యాపీగా అమెరికా చేరుకుంటారు. ఆదిత్య వాళ్ళు రుద్ర వాళ్ళకి బాయ్ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అవి కూడా స్వీటీని తీసుకొని వెళ్తాను అని అంటుంటే, పొట్టల్లో పంచిచ్చి, ఈడియట్, మూసుకొని పద ఇక నుండి, అక్కడ ఏం అవసరం లేదు, అందరం ఒకే దగ్గర ఉంటాం అని చెప్తుంటే, అది కాదు రుద్ర అని ఏదో చెప్పబోతుంటే, అభి అన్నయ్య ప్లీజ్, అందరం ఒకే దగ్గరే ఉందాం, విడిగా ఉండాల్సిన అవసరం ఏంటి, అయినా ఇప్పుడు స్వీటీ ప్రెగ్నెంట్, తనకెప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఇక్కడైతే అందరం చూసుకుంటాం, మమ్మీ ఉంటుంది కాబట్టి మంచి డైట్ ఫుడ్ చేసి పెడుతుంది, తను హెల్తీగా ఉంటేనే కదా బేబీ హెల్తీగా ఉండేది, మీకు అంతగా కావాలంటే బేబీ పుట్టిన తర్వాత
మీకు పర్సనల్గా టైం స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ వెళ్ళి ఉండండి, అంతేకాని వేరుగా ఏమొద్దు అని వేద చెప్తుంది. వాడిని బ్రతిమాలేదేంటి బంగారం, పద, నిన్ను తీసుకొని వెళ్తే తోకలా మన వెనకే వాడొస్తాడు అని స్వీటీని కారులో కూర్చోబెడతాడు. అలాగే అన్నయ్య అంటూ స్వీటీ కూడా నవ్వుతూ రుద్రతో వంత పాడుతుంటే, రాక్షసి, మీ అన్నతో కలిసి నువ్వు కూడా నన్ను ఆడుకుంటున్నావు కదా, సరేలే వస్తాను, లేదంటే మీ అందరూ నా మీద యుద్ధం చేసేలా ఉన్నారు అంటూ అభి కూడా కారెక్కుతాడు. ఈ బుద్ధి ముందుండాలి బే అని అభిని కసిరి కార్ స్టార్ట్ చేస్తాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరూ రెస్ట్ తీసుకుంటారు. రుద్ర, అభి మాత్రం వర్క్లో పడతారు. ఆదిత్యని, దర్శినిని గుమ్మంలో ఆపి దిష్టి తీస్తుంటే, ఏంటి మా కొత్తగా దిష్టి తీస్తున్నావు అని ఆదిత్య అంటుంటే, మీ పెళ్ళయ్యాక ఇక్కడికొచ్చింది ఇప్పుడే కదా, అందుకే దిష్టి తీస్తున్నా, పదండి అని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఫ్రెష్ అయి వస్తామని దర్శిని, ఆదిత్య వాళ్ళు వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆదిత్య గదిలోకి వెళ్ళటంతో హ్యాపీగా రూమ్ అంతా చూస్తూ, ఏంటి ఆదిత్య గారు, మనం వెళ్ళే ముందు మీ రూమ్కి ఇప్పుడున్న రూమ్కి చేంజ్ ఉందేంటి అని అడుగుతుంది. అవునరా, కొన్ని చేంజెస్ చేయించాను, నచ్చిందా అని అడుగుతాడు. చాలా సూపర్గా, మీ రూమ్, సారీ మన రూమ్ అంటుంటే, గుడ్, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు. అప్పుడు ఇల్లు తీసుకునేటప్పుడు రూమ్ వేదాకి నచ్చినట్టు డిజైన్ చేయించాను, అందుకే ఇప్పుడు చేంజ్ చేయించాను రా, నువ్వేం అలా ఫీల్ అవ్వవు, కానీ ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా, తన హస్బెండ్ తనకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని. ఇప్పుడు ఇక్కడ వేదాకి నచ్చేలా ఉంటే నువ్వు చెప్పకపోయినా నీ మనసు కొంచెం ఫీల్ అవుతుంది, అందుకే చేంజ్ చేశాను, నాకు కూడా కొత్తగా కావాలి అనిపించింది, నీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, మన ప్రేమకి ప్రతిరూపం రావాలి, ఆ మూమెంట్ కోసం వెయిటింగ్ రా అనుకొని దర్శిని కోసం తనకి ఫేవరెట్ అయిన లెమన్ ఎల్లో సారీ బెడ్ మీద పెట్టి తను కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి బెడ్ మీద సారీ ఉండటం చూసిన దర్శిని ఆదిత్య పెట్టాడు అని అర్థమయ్యి నవ్వుతూ హ్యాపీగా ఆ సారీ కట్టుకుని లూజ్ హెయిర్కి క్లిప్ పెట్టి కిందికి వెళ్తుంది. ఆదిత్య కూడా రాగానే డిన్నర్ చేస్తారు. తొందరగా వచ్చేయి అని చెప్పి ఆదిత్య రూమ్కి వెళ్తాడు. కిచెన్లో సర్దుతున్న దర్శిని చూసి, రేపు చేసుకుందాం లేరా, ఇదిగో ఆదిత్యకి మిల్క్ అలవాటు కదా అని గ్లాస్ ఇచ్చి వెళ్ళి పడుకో అని కోడల్ని పంపిస్తుంది ఇందు. దర్శిని రూమ్లోకి అడుగు పెట్టగానే ఆదిత్య డోర్ లాక్ చేసి వెనక నుండి హక్ చేసుకొని, ఏంటి ఇంత లేటు, ఇక్కడ మొగుడు వెయిట్ చేస్తాడు, పాపమని లేనే లేదు బంగారం నీకు అంటూ మెడ మీద బయటిస్తాడు. అబ్బా ఆదిత్య గారు, కింద అత్తయ్య ఒక్కతే చేస్తుంటే ఎలా రావాలి చెప్పండి, ఆయన నాతో ఏంటి చెప్పు, మీరు పడుకోవచ్చు కదా అంటుంది వస్తున్న నవ్వు నాపుకుంటూ. రాక్షసి, అన్నీ తెలిసినా కావాలని అంటున్నావు కదా, ఏం పనో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పద అని దర్శిని ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకొని వెళ్తుంటే, ఆగండి, మీరు మీ ఆత్రం, మిల్క్ తాగండి ముందు అంటుంటే, నా చేతుల్లో నువ్వున్నావు, ఎలా తాగాలి, నువ్వే తాగించు అంటాడు. అలాగే ఆదిత్యకి తాగించగానే, ఇక స్టార్ట్ చేద్దామా, ఇక్కడ మన రూమ్లో ఫస్ట్ నైట్ అన్నమాట అంటూ చిలిపిగా కన్ను కొట్టి బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి మరో అందమైన రాత్రిని వాళ్ళ లైఫ్లో పోగు చేసుకుంటారు. నెక్స్ట్ డే వేదాని, స్వీటీని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు అభి. రుద్ర ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటారు, ఎలా ఉందో లోపల బేబీకి అని. డాక్టర్ అంతా చెక్ చేసి ఇద్దరికీ చాలా బాగుంది అని స్కాన్లో చూపిస్తుంటే రుద్రకి, అభికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న బేబీ గ్రోత్ చూసి. పాపా బాబా అని ఇద్దరు అడుగుతారు ఒకేసారి. మీకు బాబు అని అభికి చెప్పి, రుద్రగారు మీకు పాప అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారని ప్రూవ్ అయిపోయింది. అభిని హక్ చేసుకొని ఇద్దరు కంగ్రాట్స్ చెప్పుకొని ట్యాబ్లెట్స్, ఫుడ్, డైట్ అన్నీ అడిగి తెలుసుకొని హ్యాపీగా ఇంటికి స్టార్ట్ అవుతారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఎలా గడిచిపోతున్నాయి, దియాని మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు అని కొన్ని డేస్ ఆదిత్యతో, కొన్ని డేస్ రుద్ర దగ్గర పెంచుకోవాలి అని డిసైడ్ అయ్యి దియాకి నలుగురు ప్రేమని పంచుతారు. విక్కీ పెళ్లి రోజు రానే వచ్చింది. విక్కీ ఇష్ట ప్రకారం డెస్టినేషన్ వెడ్డింగ్, మ్యారేజ్ గ్రాండ్గా చేస్తారు. ఆదిత్య పెళ్లిలో విక్కీ ఆట పట్టించినందుకు ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటాడు ఆదిత్య. వేద వాళ్ళు కూడా మ్యారేజ్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. విక్కీ, నయని ఒక్కటిగా మారి కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. వాళ్ళకి స్పెషల్గా హనీమూన్ టికెట్స్ బుక్ చేసి గిఫ్ట్గా ఇస్తారు ఆదిత్య, రుద్ర కలిసి. నెల రోజులు హనీమూన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కొత్త జంట. రోజులు అందంగా గడిచిపోతున్నాయి. అసలు టైం కూడా తెలియటం లేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు.
వేదాన్ని చూసుకుంటూనే మరోవైపు ఆఫీస్ చూసుకుంటూ ఉంటాడు రుద్ర. స్వీటీకి 9th మంత్ వస్తే వేదాకి 5th మంత్ వస్తుంది. అందుకే ఇద్దరికి కలిపి శ్రీమంతం చేయాలి అని అనుకుంటారు. ఇంట్లోనే చేద్దాం, దిష్టి తగులుతుంది, కావాలంటే బారసాల గ్రాండ్గా చేద్దాం అనుకొని ఇంటి గార్డెన్లోనే ఫుల్గా గ్రాండ్గా డెకరేషన్ చేయించి దగ్గర వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేస్తారు. ఆదిత్య వాళ్ళు ఉదయమే వచ్చేస్తారు ఏర్పాట్లు చూసుకోవడానికి. విక్కీ వాళ్ళు కూడా వచ్చేస్తారు. వేదాకి స్వీటీకి దగ్గరుండి వనజ తలస్నానం చేయిస్తుంది. రోజీ స్వీటీని రెడీ చేస్తుంటే నయని దర్శిని వేదాన్ని రెడీ చేస్తుంటారు. మీరు కూడా తొందరగా గుడ్ న్యూస్ చెప్పాలి మేడమ్స్ అంటారు రోజీకి దర్శినికి. చిన్నగా సిగ్గుపడుతూ మొత్తం రెడీ చేసి ఇక మేం కూడా రెడీ అవుతాం అని వాళ్ళ రూమ్స్కి వెళ్తారు. వేద అద్దం ముందు నిలబడి సెట్ చేసుకుంటుంటే రుద్ర వచ్చి వెనక నుండి హక్ చేసుకుంటాడు. అద్దం నుండి రుద్రాని చూస్తూ ఎలా ఉన్నాను బావా, బాగున్నానా అని అడుగుతుంది. నెమలి కంఠం కలర్ పట్టు చీరలో నిండుగా నగలతో ప్రెగ్నెన్సీ గ్లో వల్ల ఇంకా ముద్దుగా బొద్దుగా ఉన్న మరదల్ని చూస్తూ చాలా బాగున్నావు శ్రీ, ముద్దొస్తున్నావు, ఈ గ్లో ఇలానే మెయింటైన్ చేయి బంగారం అంటూ కొద్దిగా పెరిగిన వేద పొట్టని చూసి మోకాళ్ళ మీద కూర్చొని వేద బంప్ మీద కిస్ చేసి లవ్ యూ ప్రిన్సెస్ అని చెప్తాడు. రుద్ర కూడా వేదకి మ్యాచింగ్ కుర్తా డ్రెస్లో రెడీ అయ్యి టైం అవుతుంది పదశ్రీ అని వేదాన్ని తీసుకుని కిందికి వెళ్తాడు. స్వీటీ కూడా గ్రీన్ కలర్ పట్టు చీరలో పూర్తిగా నెలలు నిండిన బంపుతో ముద్దుగా కనిపిస్తుంది. ఇద్దరికీ నా దిష్టి తగిలేలా ఉంది ఈరోజు అని ఇద్దరికి దిష్టి చుక్క పెట్టి పదండమ్మా అని వాళ్ళని గార్డెన్కి తీసుకుని వెళ్తుంది వనజ. ఇద్దరు ఒకరి డెకరేషన్ చూసి ఆశ్చర్యపోతారు. అంత బాగా చేయిస్తాడు రుద్ర. మొత్తం ఫ్లవర్స్తోన్న డెకరేషన్ కాకుండా అక్కడక్కడ చిన్న పిల్లల ఫొటోస్తో అందంగా డెకరేషన్ చేసి ఉంది. అబ్బా బావా, మన కూతురు కూడా అలా బొద్దుగా ఉండాలి అని ఫొటోస్లో ఉన్న పిల్లల్ని చూపిస్తుంటే తప్పకుండా అలాగే పుడతారు, నువ్వు మంచి ఫుడ్ తినాలి అని అందుకే చెప్పేది, డాక్టర్ అయ్యుండి రోజు నాతో చెప్పించుకుంటున్నావు అని వేదాన్ని కూర్చోబెడతారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళని అలా చూసి. దర్శిని రోజీ వాళ్ళ కూడా ఇలాంటి డే తొందరగా రావాలని కోరుకుంటారు. రుద్ర అభి ముందు మీరిద్దరే వాళ్ళకి బొట్టు పెట్టి ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్తే అలాగే అని ఇద్దరు వెళ్ళి బొట్టు పెట్టి వాళ్ళు తెచ్చిన డైమండ్ గాజులు నార్మల్ గాజులతో కలిపి వాళ్ళకి తొడుగుతారు. వేద నుదుటన ముద్దు పెట్టి నువ్వు నా ప్రిన్సెస్ క్షేమంగా డెలివరీ అయ్యి నా చేతిలోకి రావాలి అని బ్లెస్ చేస్తాడు. స్వీటీ పంపు మీద కిస్ చేసి థ్యాంక్స్ బంగారం, హ్యాపీగా ఉండాలి అని బ్లెస్ చేస్తాడు అభి. తర్వాత ఒక్కొక్కరు వచ్చి బ్లెస్ చేసి గిఫ్ట్లతో వాళ్ళ ఒడిని నింపేస్తారు. స్వీటీకి నెలలు నిండటం వల్ల చాలాసేపు కూర్చొని బ్యాక్ పెయిన్ రావటంతో అభి స్వీటీని లోపలికి తీసుకుని వెళ్ళి తనకి దగ్గరుండి డ్రెస్ చేంజ్ చేసి తినిపించి టాబ్లెట్ వేసి పడుకోబెడతాడు. వేద నువ్వు కూడా డ్రెస్ చేంజ్ చేసుకో తల్లి, ఎక్కువసేపు వెయిట్ మోయకూడదు అని కూతుర్ని అల్లుడికి అప్పగించి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తుంది వనజ. వేదాకి నగలు తీసి డ్రెస్ చేంజ్ చేసుకోవటంలో హెల్ప్ చేస్తాడు రుద్ర. అబ్బా బావా, బాగా అలసిపోయాను అని బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంటే చాలాసేపు కూర్చున్నావు కదా శ్రీ, పాపం స్వీట్కి ఇంకా ఎక్కువ ఇబ్బంది అయింది. డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది కదా బావా, అలాగే ఉంటుందిక అని రుద్ర తినిపిస్తే తిని రెస్ట్ తీసుకుంటుంది. అలా మరో వారం రోజులు గడుస్తాయి. ఆదిత్య వర్క్లో చాలా బిజీ అయిపోతాడు. ఫుల్ టైర్డ్ అయ్యి ఇంటికొచ్చి దర్శిని కోసం చూస్తాడు, కానీ ఎక్కడా కనిపించదు. రూమ్లో కూడా లేకపోవటం చూసి ఫ్రెష్ అయ్యి మమ్మీ నీ కోడలు ఎక్కడా కనిపించటం లేదు అని ఇందుని అడిగితే టెర్రస్ పైన ఉంది నాన్న అని చెప్తుంది. ఇప్పుడు ఈ నైట్ టెర్రస్ పైన ఏం చేస్తుంది ఇంత చలిలో అని టెర్రస్ పైకి వెళ్ళి చూసిన ఆదిత్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. చుట్టూ లైట్స్తో డెకరేషన్ చేసి ఒక చిన్న సైజ్ మాయాలోకంలా ఉంది. ఆ లోకంలో వైట్ ప్లెయిన్ శారీలో దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్న దర్శిని చూసి అప్పటి వరకున్న అలసట మొత్తం ఎటో ఎగిరిపోయింది. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తాడు. దర్శిని ఫేస్ దోసిట్లోకి తీసుకొని నుదుటన ముద్దు పెట్టి ఏంటి మేడం గారు ఈరోజు స్పెషల్, ఎంత బాగున్నావో తెలుసా, ఎనీ స్పెషల్ అని అడుగుతుంటే ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ మీకు పాప కావాలా బాబు కావాలా అని అడుగుతుంటే ఆదిత్య కళ్ళు చిన్నవి చేసి అయోమయంగా చూస్తుంటే ఆదిత్య చేయి తీసుకొని తన పొట్ట మీద పెట్టుకొని ఆదిత్య కళ్ళలోకి చూస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఆదిత్యకి నిజమా అన్నట్టు చూస్తుంటే అని చిన్నగా కళ్ళర్పుతుంది. ఆదిత్య కళ్ళు 1000 వోల్ట్ బల్బులాగా మెరిసిపోతాయి. కళ్ళల్లో సన్నగా కన్నీటి పొర వచ్చి చేరుతుంది. వెంటనే దర్శిని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్స్ బంగారం, ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు, మాటలు రావటం లేదు నాకు, ఎంత మంచి న్యూస్ చెప్పావు అంటూ మొహమంతా ముద్దులతో నింపేస్తాడు.
ఆదిత్య హ్యాపీనెస్ చూసిన దర్శిని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ డౌట్ వచ్చి అత్తయ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. చెక్ చేస్తే నా డౌట్ నిజమైంది. వెంటనే మీకు చెప్పాలి అనుకున్నా, బట్ ఇంటికి వచ్చాక సర్ప్రైజ్ చేద్దామని ఇలా ప్లాన్ చేశాను అంటుంది. మామూలుగా సర్ప్రైజ్ చేయలేదు బంగారం, ది బెస్ట్ గిఫ్ట్ ఇచ్చావు. లైఫ్ లాంగ్ ఈ డే స్పెషల్గా ఉండిపోతుంది అని పొట్ట మీద కిస్ పెట్టుకుంటాడు. అక్కడ అరేంజ్ చేసిన కేక్ కట్ చేసి దర్శిని అరేంజ్ చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి పుట్టబోయే బిడ్డ కోసం కలలు కంటూ ఉంటారు. వేద వాళ్ళకి తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నైట్ పడుకోకుండా ఉన్న రోజీ డల్గా ఉండటం చూసిన వైదిక్, ఏంటి బేబ్ ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు? "మ్హూ, ఏం లేదు. మనతో పెళ్ళైన వాళ్ళకి కొన్ని డేస్లో బేబీ కూడా వచ్చేస్తుంది. కానీ నేను ప్రెగ్నెంట్ కూడా అవ్వలేదు. అందుకే కొంచెం ఏదోలా ఉంది" అని చెప్తుంటే, ఓహై పిచ్చి, మనకి పెళ్ళయి 1 ఇయర్ కూడా కాలేదు. వాళ్ళకలా తొందరగా వచ్చారని మనకు కూడా రావాలని రూలేం లేదు కదా. అందరికీ ఒకేలా ఎందుకుంటుంది? నువ్వు డాక్టర్వైనా ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? పిచ్చి మాలోకం. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఆయన రోజు నేను దగ్గరికి రాగానే నాకు సిగ్గు వైద్యక్ అంటూ ముడుచుకొని పోతే బేబీ ఎలా వస్తుంది బేబీ అని రోజీని నార్మల్ చేయడానికి ఆట పట్టిస్తూ మెల్లిగా నార్మల్ చేసి రోజీని అల్లుకుపోతాడు. డేస్ గడుస్తున్నాయి. ఒకరోజు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగానే అమ్మ అని అరుస్తుంది స్వీటీ. ఏమైంది తల్లి అని అడుగుతుంటే, అత్త నొప్పిగా ఉంది అని ఏడుస్తుంటే, అభి స్వీటీకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి, తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే స్వీటీని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు అభి. ఏం కాదు స్వీటీ, కొంచెం ఓర్చుకోరా, మన బేబీ వచ్చేస్తుంది, మీ డాడీ వస్తాడు, కొంచెం ఓర్చుకో అని స్వీటీకి ధైర్యం చెప్తాడు. వెనక అందరూ కూడా వెళ్తారు. హాస్పిటల్ రాగానే స్వీటీని ఎత్తుకొని లోపలికి వెళ్ళగానే ముందే రుద్ర చెప్పటం వల్ల డాక్టర్స్ రెడీగా ఉంటారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్తే బయట ఉండి అందరూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అవి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతుంటే, ఏం కాదు అభి, అంతా మంచి జరుగుతుంది అని రుద్ర ధైర్యం చెప్తాడు. కొద్దిసేపటికి స్వీటీ అరుపులు ఆగి కెవ్వమని ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని అందరి మొహాల్లో వెలుగు వచ్చి చేరుతుంది. డాక్టర్ వచ్చి, కంగ్రాట్స్, బాబు స్వీటీ ఇద్దరూ హెల్తీగా ఉన్నారు, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి వెళ్తుంది. అందరూ లోపలికి వెళ్తారు. స్వీటీ పక్కన బొద్దుగా ముద్దుగా ఉన్న బాబుని చూసి అభి చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకొని, అచ్చం మీ మామలాగే ఉన్నవురా బంగారకొండ అని కొడుకుని చూసి మురిసిపోతాడు. తర్వాత రుద్ర చేతిలోకి తీసుకొని ముద్దు చేస్తుంటే వాడి చిన్ని వేళ్లతో రుద్రాని గట్టిగా పట్టుకుంటాడు. ఎన్నో డేస్ నుండి మిస్ అయినట్టు. అది చూసిన రుద్ర వాడిని గుండెలకి హత్తుకొని, నాకు తెలుసు నువ్వు మా డాడీ వేరా, అందుకే ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని సంబరపడిపోతాడు. తర్వాత ఒక్కొక్కరుగా ఎత్తుకొని వాడిని ముద్దులతో ఎర్రగా చేసేస్తారు. అదంతా చూసిన స్వీటీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వారం రోజులకి స్వీటీని తీసుకుని ఇంటికి వెళ్తారు. నెల రోజులకి గ్రాండ్గా బారసాల చేసి విహాన్ అని నామకరణం చేస్తారు. వాడి రాక ఇంట్లో మొత్తం సందడి నెలకొంది. తర్వాత రోజులు చకచక గడిచిపోతాయి. వేద డెలివరీ డేట్ రాని వచ్చింది. ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్తుంటే, నువ్వు కూడా నాతోనే ఉండు బావా ప్లీజ్, నాకు భయంగా ఉంది అని వేద ఏడుస్తుంటే, తన ఏడుపు చూడలేక రుద్ర కూడా సర్జరీ డ్రెస్ వేసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు. చాలాసేపు వేద పెయిన్స్ అనుభవిస్తుంది. వేద అరుపులు, బాధ, నొప్పి, ఏడుపు చూసి రుద్ర గుండె తట్టుకోలేకపోతుంది. స్వీటీకి ఇంతలా అవ్వలేదు, వేదాకి ఎందుకు అవుతుంది అని లోపల భయం పట్టుకుంటుంది. ఏం కాకూడదు అని మొక్కుతూ వేదాని ఓదారుస్తూ ఉంటాడు. వేద వల్ల నార్మల్ డెలివరీ అవ్వకపోవడంతో అప్పటికప్పుడు రుద్ర పర్మిషన్తో సిజేరియన్ చేస్తారు. సర్జరీ చేసి బేబీని బయటికి తీసి టవల్లో చుట్టి రుద్ర చేతిలో పెట్టి, మీ బేబీ కొంచెం మొండి సార్, వాళ్ళ మమ్మీని మిమ్మల్ని బాగానే టెన్షన్ పెట్టేసింది అని డాక్టర్ అనగానే చిన్నగా నవ్వి, రుద్ర కూతురు కదా ఈ మాత్రం ఉంటుంది అనుకుని కూతుర్ని ముద్దు పెట్టుకుని, లవ్ యూ ప్రిన్సెస్, వెల్కమ్ తల్లి అంటూ పింకిష్ కలర్లో ముద్దుగా క్యూట్గా ఉన్న కూతుర్ని ఎత్తుకుని మురిసిపోతాడు. తండ్రిని అయ్యాను అన్న గర్వంతో ఛాతి పొంగుతుంది. వేద నుదుటన ముద్దు పెట్టి అందరికీ చూపించటానికి బయటికి తీసుకుని వెళ్తాడు. బుజ్జి బంగారాన్ని చూసి అందరూ తెగ సంబరపడతారు. దియా కూడా చిన్న పాపను చూసి మురిసిపోతూ ఎక్సైట్ అవుతుంది. అప్పుడే రోజీ కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన అందరూ టెన్షన్ పడితే డాక్టర్ చెక్ చేసి వాళ్ళ టెన్షన్ పోగొట్టి తీయని వార్త చెప్తుంది. అందరూ డబుల్ హ్యాపీ. నా కోడలు రాక నాకు అదృష్టం బావా, ఇలా వచ్చిందో లేదో ఇంకో సంతోషకరమైన వార్త తీసుకొని వచ్చింది నా కోడలు, నా లక్కీ చామ్ అని తండ్రి నవ్వబోతున్నా అని ఎక్సైట్ అయిపోతాడు వైదిక్. నెల రోజుల తర్వాత పాప బారసాల చేసి వైనవి అని పేరు పెడతారు.
ఆ ఇల్లు ఇద్దరు పిల్లలతో కలకలలాడుతుంది. రోజులు పరిగెడుతున్నాయి. ఆదిత్యకి కూడా బాబు పుడతాడు. ఆకాష్ అని పేరు పెడితే రోజీ వాళ్ళకి పాప పుడుతుంది. రక్షిత అని పేరు పెట్టుకుంటారు. ఎవరి పిల్లలతో వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తర్వాత కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత చీర కొట్టుకొని డాక్టర్ కోట్‌తో ఇంటికొచ్చేసరికి విహాన్ వైనవితో చాక్లెట్ షేర్ చేసుకొని తింటూ కనిపిస్తారు. వేదాన్ని చూసిన వైనవి బుద్ధిగా మూతి తుడుచుకొని హాయ్ మమ్మీ ఎప్పుడొచ్చావు అని పల్లికిలిస్తుంటే మీరు చాక్లెట్ తింటూ ఉన్నప్పుడు వచ్చాను అని గుర్రుగా చూస్తుంది వేద. చాక్లెట్ ఏంటి మమ్మీ మేమేం తినలేదు కదా బావా అని అమాయకంగా అడుగుతుంది వైనవి. హా అత్త వైన్ చెప్పింది నిజం తినలేదు అని మరదలకి సపోర్ట్ చేస్తాడు. ఇద్దరు తోడు దొంగలు తయారయ్యారు. ఇదేమో చాక్లెట్ పిచ్చిది, నువ్వేమో ఈ మరదలు పిచ్చోడివి. మిమ్మల్ని మార్చటం నా వల్ల కాదు. అందులో మీ ఇద్దరికి బావ సపోర్ట్ ఒకటి, ఏమైనా చేసుకోండి అని చిరుపురులాడుతూ రూమ్కి వెళ్ళేసరికి వర్క్ చేస్తూ ఏంటి రాగానే మంచి కాక మీద ఉన్నారు మేడం అంటాడు రుద్ర. అక్కడ మీ కూతురు అల్లుడు బాగా ముదిరిపోయారు. మీరు గారాబం చేయటం వల్ల ఇలా తయారయ్యారు అంటుంటే శ్రీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారు? నువ్వేమైనా తక్కువ? నా కూతురికి అన్నీ నా బుద్ధులొచ్చినా అల్లరి మాత్రం నీదే అంటాడు వేదాని తన మీదికి లాక్కుంటూ. అబ్బా వదులు బావా ఫ్రెష్ అయ్యి వస్తాను. చెప్పటం మర్చిపోయా, మనం ఇండియా వెళ్ళాలి. పూజ ఉంది గుర్తుంది కదా? హా బావా గుర్తుంది అంటుంది వేద. ఆ తర్వాత ఆదిత్య గారు నా కొడుకునేమేనంటే ఊరుకొని చెప్తున్నా, వాడేం చేసినా ముద్దుగానే ఉంటుంది. నీకు నీ కొడుకు పిచ్చి ఎక్కువైంది. వాడు స్కూల్లో చాలా అల్లరి చేస్తున్నాడంట. చేస్తే చేస్తాడు, చిన్న పిల్లలు ఆ మాత్రం చేయరా? నువ్వు రా బంగారుకొండ అని కొడుకుని తీసుకొని దర్శిని వెళ్తుంటే మీ మమ్మీకి మీ తమ్ముడు పిచ్చి ఎక్కువైంది దియా బంగారం అంటుంటే మమ్మీ గురించి తెలుసు కదా డాడీ, వాడిని ఒక్క మాట అన్నా వారు ప్రకటిస్తుంది మన మీద. సరే కాలేజ్ టైం అవుతుంది బాయ్ అని దియా వెళ్తుంది. నెక్స్ట్ వీక్ వేద వాళ్ళు ఇండియా వెళ్తారు. అనుకున్నట్టే జరిపించాల్సిన పూజ జరిపించి పిల్లలతో 4 రోజులుండి వచ్చేస్తారు. పిల్లలతో వాళ్ళ జీవితంలో ఆనందం రెట్టింపైంది. రుద్ర ఎద మీద పడుకొని ఉన్న వేద లవ్ యూ బావా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ మొదలైన మన కథ ఎక్కడి వరకు వచ్చింది? ఎన్నొచ్చినా నా కోసం నువ్వున్నావు, ఐఎమ్ సో లక్కీ అని వేద చెప్తుంటే అందంగా నవ్వేసి ఈ బావ పుట్టిందే ఈ మరదలి కోసం, నా ప్రాణం నీకోసం బంగారం అని వేద నుదుటన ముద్దు పెట్టుకుంటాడు రుద్ర. ఫ్రెండ్స్ విన్నారుగా, ఇదండి ఇవాల్టి స్టోరీ. మరి రుద్ర వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనము కోరుకుందాం. మరి ఈ రోజుతో ఈ కథ సమాప్తం. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన మూగ మనసు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.